ఎన్నికల్లో ఈవీఎంల బదులుగా పేపర్ బ్యాలెట్లు వాడాలని ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి కామెంట్. దాంట్లో ఏమైనా తప్పులుండి సవరించాలి కానీ అదేం మంచిదే ఏదైనా ఈవీఎంలు అనేది వీళ్ళు మరి ఆ మిస్టేక్స్ పూర్తిగా మనకి అవగాహన లేదు కదా. మీరు చూసుంటారు కదా, బ్యాలెట్ ఏది బెటర్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే కంప్యూటర్ యుగంలో ఇదే బెస్ట్. దీంట్లో ఏదైనా తప్పులుండి సవరిస్తే బెస్ట్. అంటే దీని మీద మ్యానిపులేట్ చేశారు, మేనేజ్ చేసిన ఆరోపణలు వస్తున్నాయి కదా ఈవీఎం గురించి ప్రస్తుతం. దాన్ని మీరు సవరించే విధానం లేదా? సవరించితే ఇదే బెస్ట్ అండి. అది డిలే అవుతుంటుంది కదా వర్క్. అంటే సార్ ఓటు ఎవరికి వేశారు ఏంటో తెలియలేదు అంటున్నారు కొంతమంది. లేదు అప్పుడే ఈవీఎంలు మనకు తెలుస్తుంది ఎమ్మడే. ఇప్పుడు ఓటు వేసినప్పుడు తెలుస్తుంది. మరి ఏమైపోయినాయి అన్నారు ఇంకొంతమంది. వేసిన ఓటు ఎక్కడికి వెళ్ళాలని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంతా బాగానే ఉందని ఇంకొంతమంది సమర్థిస్తున్నారు. మీరేమంటారు అంటున్నారు సీనియర్ సిటిజన్గా? ఏం కాదండి, ఈవీఎంలు మంచిది, డౌట్ లేదు దాని గురించి. దానికి ఏమైనా తప్పు నుండి రెక్టిఫై చేస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ కూడా ట్వీట్ పెట్టారు కరెక్ట్. భారతదేశంలో 4-5 రోజుల నుంచి చూస్తూ ఉంటారు. చూశాను. మరి ఎందుకు ఎప్పుడు ఈసారి ఇంత చర్చ నడుస్తుంది అంటే అంతగానే గతంలో లేనంతగా ఈసారి ఎందుకు ఇంతలా ఈవీఎం చర్చ నడుస్తుంది అంటే? కానీ వీళ్ళు విధానాలు అన్నీ మనం లోతుగా వెళ్ళకూడదు రాజకీయం. అదేమి ఇప్పుడు అవసరం లేదు, కంప్యూటర్ ఉన్నాం కాబట్టి తప్పులుంటే సవరించుకొని దాన్ని యూజ్ చేసుకోవటం మనం. ఓకే అంతవరకు. అంటే ఏదైతే న్యాయం జరిగినట్టు కాకుండా జరిగినట్టు కనిపించాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విధానాలు కరెక్ట్ కాదండి అసలు. రాహుల్ గాంధీ గారు అయితే కొంచెం ఆలోచించాలి. ఆయన కూడా అదే పెట్టారు, లోపల తొంగి చూడలేకపోతున్నారు ఈవీఎంలోకి. చర్చ జరగాలి దీని మీద అంటున్నారు ఆయన కూడా. బ్యాలెట్ పేపర్లు వాడాలంటున్నారు. ఈయన విధానం అంతే కరెక్ట్. ఓకే, ఆయన పక్కన పెడితే సార్ మొత్తంగా ఈవీఎంలు ఉండడం బెస్ట్ అండి. ఓకే అంతే. మీరు చెప్పండి లోపాలంటే ఏమైనా సవరణ చేసుకొని ఓకే దాంట్లో ఏదైనా ఉండొచ్చు, దాన్ని సవరణ చేస్తే ఓకే. సో మీరు చూస్తూ ఉంటే టెస్లా అధినేత ఎలానో మాస్ కూడా సార్ ట్విట్టర్ కావచ్చు, టెస్లా కావచ్చు, ఆయన కూడా ట్వీట్ పెట్టారు వాళ్ళ దేశంలో ఏదో జరిగిందని. ఈవీఎంస్ గురించి మొత్తంగా చర్చ 4-5 రోజుల నుంచి ఇంతలా గతంలో లేనంతగా చర్చ దేశాల్లో, ప్రపంచ దేశాల్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు చర్చ ఎందుకు నడుస్తున్నాయి అంటే అంతగా మేము చెప్పలేమండి. ఈసారి ఎన్నికల మీద ముఖ్యంగా ఈవీఎంస్ మీద ప్రతిపక్షాల వాళ్ళ ఆరోపణలు ఎందుకు ఇంతలా చేస్తున్నారు? ఇంకా అంతగా చెప్పలేండి. నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు చెప్పాను. ఈవీఎంలు ఉంటే బెస్ట్ అని అంటాను ఇప్పటికప్పుడు. అదేం తప్పులు ఉంటే సవరణ చేసుకుంటారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులుగా పేపర్ బ్యాలెట్ వాడాలని ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రిజెక్ట్ చేశాడు ట్వీట్ సార్, ట్విట్టర్లో పెట్టారు. సో దాని గురించి మీ అభిప్రాయం? ఆయన చేసేది తప్పులే, గెలవలేక ఏదో ఒక వంకర పెడతాడు. అసలు ఆ ప్యాలెస్ అవసరం వాళ్ళ ఆంధ్ర రాష్ట్రమే పేదరికంలో ఉంది. మరి అట్లాంటి నిన్ను నమ్మి మీ నాన్న ఏదో గొప్పోడు, ఏదో బంగారు పెట్టాడు మా నోట్లో అని చెప్పేసి మనందరం కలిసి అతనికి భారీ మెజార్టీతో గెలిపించదు. అప్పుడేం చేయాలి నువ్వు? నా గౌరవం నిలబెట్టుకోవాలి కదా. ఆ గౌరవం నిలబెట్టావా? చెప్పు, నిలబెట్టాడా? నిలబెట్టలా, సిగ్గుపడతాడు వాళ్ళు. బయట రాష్ట్రాలకు వెళ్తే జగన్ ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఆంధ్రలో ఉండి సిగ్గుపడాల్సిన వారు. అది ప్రభుత్వం మారుతాం అంటే అది మార్పు తప్పదు. ఏ రాక్షసుడు పరిపాలన చేసినా సరే మంచోడు కోసం చూస్తారు జనం. మనం ఇప్పుడు వాళ్ళకి అది చరిత్ర చెప్పిన అది ఓకే మీరు చెప్పింది. నేనేమన్నానంటే ఈవీఎంల గురించి ప్రస్తుతం అయితే చర్చ నడుస్తుంది సార్ భారతదేశం అంతటా. చర్చ నడుస్తుంది కానీ ఈవీఎంను అన్ని రకాల టెస్టులు చేసి ఇక్కడ మన దేశంలో కాదు ఇతర దేశాల్లోనే యంత్రాలు కనిపెట్టారు. ఇతర దేశాల్లోనే ఈవీఎం కనిపెట్టారు, వాళ్ళే కనిపెట్టారు, మనం కనిపెట్టలే అక్కడ. దాని మీద నష్టాలు కష్టాలు అన్నీ వాళ్ళే చూశారు. దాని మీద మనం అది చూసి వారికి వదిలేరు. ఇటు జనాన్ని వదిలేరు, జనం మీద వదిలేరు తప్ప ఇవాళ ఏదో వంక దొరికిందని చెప్పేసి నువ్వు పట్టుకు లాగుతున్నావు. అది కరెక్ట్ అయిన వాదన కాదు అది. అది ఈవెన్ రాహుల్ గాంధీ కూడా దాని మీద ఎవరైనా అంతే. పెద్ద భారీ అయితే 10 డిగ్రీలు 20 డిగ్రీలు చేసినా సరే ఈవీఎం తప్పు పడితే కరెక్ట్ కాదు. సామాన్యుడైనా సరే అది తప్పు పట్టు ఇచ్చేదంటే దాన్ని నమ్మి నీకు ఓట్లేసాడు, అది కరెక్ట్ అని చెప్పి ఓట్లేసాడు. గతంలో ఎన్నడూ ఎందుకు చర్చ జరుగుతుందంటే తప్పు చేసావు కాబట్టి తప్పులు సరిదిద్దుకోవడం ఈ అసలు లత్తుకోరు మాట్లాడి దొంగ మాట్లాడి చెప్తున్నాను. ఈవీఎంఏ కరెక్ట్ అమ్మా. దాన్ని అయితే చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, ప్రతి విషయంలో ఉంటాయి. దాన్ని సరి చేసుకుని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, అంతేగాని దాన్ని తప్పు అంటే పరిస్థితి కాదు. చేసుకోవడం అంతే. ఇప్పుడు మనం చొక్కా కుట్టించుకున్నాం, బాగుందని చూసుకోవాలి కదా. అది అట్లా సరి చేసుకుంటే అప్పుడు కరెక్ట్ అవుతుంది.
అయితే మన తప్పులు ఉన్నాయి వాళ్ళ తప్పులు లేవని కాదని కానీ ఎట్లా వీలైతే మేధావులు ఉన్నారు భారతదేశంలో. ఆ భారతదేశంలో ఎలా వీలైతే అలా చూసి వాళ్ళతో ఇప్పటికే అన్ని టెస్టులు చేశారు, అన్ని విధాలు చేశారు. ఏదంటే అనేక రకాల తప్పులు చేశారు. ప్రతి చిన్నపిల్లడు కూడా చెబుతాడు ఆ మాట. సో అయితే అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ జర్మనీలో కానీ ఇప్పటికీ బ్యాలెట్లా వాడుతున్నారు, కానీ భారతదేశంలో ఈవీఎం బ్యాలెట్లు వాడాలంటున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా విధానం ఎప్పుడు కరెక్ట్ కాదు. వాళ్ళు ఈవీఎం వద్ద వ్యతిరేకించినా సరే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా. సో వాళ్ళు కూడా బ్యాలెటే వాడుతున్నారు, ఇక్కడ కూడా వాడాలంటున్నారు సార్ వీళ్ళు. చెప్తారు అవకాశవాదాన్ని బట్టి చెప్తారు. కానీ ఇవాళ అభివృద్ధి చెందిన మన దేశంలో మాత్రం ఈవీఎంలే కరెక్టే. కాదు ఏంటంటే ఇక సరి చేసుకోవాలి, కాదు సరి చేసుకుని ఈవీఎంలోకి వెళ్ళడం కరెక్ట్. ఎన్నికల్లో ఈవీఎం బదులుగా పేపర్ బ్యాలెట్లు వాడాలని ట్వీట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని గురించి మీ కామెంట్. ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చింది కదా, కాబట్టి ఈవీఎంలే మేలు. ఓకే, పోస్టల్ బ్యాలెట్లు అంటే అవి కౌంటింగ్ చేయడానికి టైము. అంటే ఈవీఎంల మీద అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి కదా, ప్రూఫ్ చూపించలేదు కదా, ఇప్పుడు ఎక్కడ ప్రూఫ్ కాలేదు కదా. అక్కడ మహారాష్ట్ర సంబంధించి అక్కడ 48 ఓట్లకు సంబంధించి ఆరోపణ వచ్చింది సార్, చూస్తూ ఉంటే మీరు. నాకు కాక నేను గతంలో లేనంతగా ఈసారి ఎప్పుడు ఇంతగా చర్చ జరుగుతుంది ఈవీఎంల గురించి, ఎందుకని అంటారు? మనకంతా చూస్తూ ఉంటారు కదా మీరు కూడా, కానీ అవగాహన లేదు. అంటే ఏది బెటర్ అంటారు మీరు? ఈవీఎంలు బెటర్ అంటారా, పేపర్ బ్యాలెట్లు బెటర్ అంటారా? అంటే ఈ టెక్నాలజీలో ఈవీఎంలో బెటర్ అని చెప్తారు. మరి ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు, కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా. దాన్ని ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలో ట్యాపింగ్ చేసిన ఇదే చంద్రబాబు అన్నాడు ఒకప్పుడు. ఓకే, వాళ్ళే అన్నారు అన్నారు మళ్ళీ ఈ గతంలో. ఇప్పుడు వీళ్ళు అంటుండరు, కానీ దాన్ని ప్రూవ్ చేసే వాళ్ళు ఎవరు కనపడలేదు. ఇది ట్యాంపరింగ్ అవుతుంది అని టెక్నాలజీగా దాన్ని ఎవరు చేయలేదని నాకు తెలిసి. చెప్పినట్టు గతంలో వాళ్ళు అన్నారు చంద్రబాబు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. సో మరి ఇలా కాకుండా బ్యాలెట్లు పెడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అంటే ఇప్పుడు బ్యాలెట్లు అంటే చెప్తాను, కౌంటింగ్ టైం వేస్ట్, ఫలితాలు 2 రోజులు కానీ వెయిట్ చేయాలా. మీరు గతంలో చూసుంటారు కదా, అదే చెప్తున్నాను బ్యాలెట్లు అనేది. సో 2 రోజులు 3 రోజులు పెట్టేదంటారా? అప్పుడు రిగ్గింగ్స్ ఎక్కువ, ఇప్పుడు లేవు అవి ఈవీఎంలు వచ్చిన తర్వాత. అంటే మనం వేసిన ఓటుకి న్యాయం జరగాలి కదా, న్యాయం జరగాలని అంటున్నారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈవీఎం మనం ఓటేస్తున్నాము, ఈవీఎంలో కనిపిస్తుంది నువ్వు ఎవరికి ఓటేసినావు అని. గతంలో లేదు అది, ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా పెట్టినారు. వీవీప్యాట్లో కనిపిస్తుంది, మరి తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు కనిపించట్లేదు అంటున్నారు కదా కొంతమంది. ఇప్పుడు అనొచ్చు, ఒక్కొక్కరు మాట మాట్లాడవచ్చు, కానీ దాన్ని ప్రూవ్ చేసే వాళ్ళు కావాలి ఎక్కడన్నా కానీ. అదే సార్, గతంలో లేనంత ఎందుకు ఈసారి అంత చర్చ జరుగుతుంది ఈవీఎంస్ గురించి? అంటే ఇంకా దీనికి రాజకీయ కారణాలు మేము చెప్పలేము. రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు దీని గురించి. చెప్తున్నాం కదా, రాజకీయ కారణాలు దండిగా ఉంటాయి, ఒక్కొక్కరు వాళ్ళు మాట్లాడవచ్చు. అంటే అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా జర్మనీలో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లో వాడుతున్నారు. ఉంది కానీ లేదని ఇప్పుడు అక్కడ ఉంది. ఇంతకుముందు ఇదే చంద్రబాబు గారు అడిగినాడు, నాకు పోస్టల్, నాకు వీవీప్యాట్లు లెక్కియాలా లేదు పోస్టల్ బ్యాలెటే పెట్టాలా అని. ఎవరు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు, ఎవరు ఓడిపోయినప్పుడు ఒకరు విమర్శిస్తుంటారు. ఇవి కరెక్టే మీరు చెప్పి. భారతదేశంలో కూడా బ్యాలెట్ పేపర్లు వాడాలని చర్చ పెరుగుతుంది సార్. అది ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటే అట్లా వస్తుంది. అది మీరేమనుకుంటారు? మీ వరకు ప్రజాభిప్రాయం ఓకే, నా వరకు దాని మీద ఇంతవరకు రాలేదు విమర్శలు. రాజకీయ నాయకులు చేస్తున్నారు కానీ దాన్ని ఫలానోళ్ళు ఇది జరుగుతుంది ట్యాంపరింగ్ అని ఎవరు ప్రూవ్ చేయలేదు. చాలామంది ఛాలెంజ్ చేస్తున్నారు, ప్రూవ్ చేయలేదు. కాబట్టి నాకు ఈవీఎంలో బెటర్. బ్యాలెట్లు పెట్టులు తీసుకెళ్ళి వేయటం, లేకపోతే ఇంకులు బొంకులు పోయటం, మళ్ళీ ఇవన్నీ నాశనం చేస్తున్నారు. కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇవన్నీ మామూలే, ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఏదైనా చేయాలంటే మోసానికే మెయిన్ ఇక్కడ. అయితే ఎన్నికల ఫలితాల రోజు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడికే తెలియాలి ఏం జరిగిందని. అంతే, దేవుడికే తెలియాలి, అది వాస్తవం. అది అంతే, మోసం అట్లా వాస్తవమే అది. దేవుడికే జరిగింది అంతే, మరి అంతే, దేవుడికే తెలియాలి, వాస్తవమే అది. మరి ఈ రోజు అయితే ట్వీట్ పెట్టారు, ఏదైనా కానీ ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లు వాడాలి అని ట్వీట్ పెట్టారు. అదే వాడినా ఏముంది, అప్పుడు చేసినప్పుడు చేశారు. బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్ళి బాయిల్లో వేసారు, ఇంకులు పోసారు బాక్సుల్లో.
ఏది కరెక్ట్, దౌర్జన్యానికే మెయిన్ కారణం ఇక్కడ. సో మీరు రెండు చూసుంటారు. చూసాం, అందుకే చెప్తున్నాం దౌర్జన్యమే ఇవాళ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంత తప్ప వేరే ఏం లేదు. ఓటు వేసిన వాడికి న్యాయం జరగాలి కదా అంటున్నారు వాళ్ళు. జరగాలి మరి, కరెక్టే మరి, కష్టపడ్డ వాళ్ళకి జరగాలిగా. న్యాయం అంటే న్యాయం జరిగినట్టు కనిపించాలన్నారు. ఇవాళ పని చేసేవాడికి ఎవడో ఓటేసేవాడు లేడు. ఇవాళ సమాజం ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం. అది కష్టపడి వేసేవాడికి ఎవడు ఓటు వేయడు. అది సో ఓట్ అనేది ఎవరిష్టం వాళ్ళు సార్. ఏదైనా వేయొచ్చు, వేసుకోవచ్చు, కాదంటలా. ట్వీట్ పెట్టారు సార్ దాని గురించి. పెట్టాలి. ఎందుకు ఇంతలా చర్చ నడుస్తుందండి ఈసారి ఈవీఎంల గురించి? ఎందుకంటే మరి ఒకేసారి మారిపోయింది కదా, ట్రెండ్ మారిపోయింది ఒకేసారి. అదే అయితే ఎక్కువ వస్తున్నాయి సార్ ఈసారి. వస్తున్నాయి, చర్చ కూడా నడుస్తుంది. అదే మరి జరిగేది అదే. ఎవరి నోటి కన్నా ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. జరిగిందని కొంతమంది, జరగలేదని కొంతమంది అంటున్నారు. మీ వారికి మీరేమనుకుంటున్నారు? జరిగింది అంతే.